మా ఛానల్‌కి వచ్చేసిన మీకందరికీ ప్రభు యొక్క పరిశుద్ధ నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పటివరకు మనం 17 అధ్యాయాల వరకు చదువుకున్నాం. ఇప్పుడు 18దో అధ్యాయాన్ని చదువుకుందాం. మొదటి నుంచి 5 వచనాలు చూసుకున్నట్లయితే అబ్రాహాము ఒక మంచి ఎండవేళ ఒక చెట్టు కింద కూర్చున్నాడంట. మమ్రే దగ్గరనున్న సింధూర వనంలో కూర్చొనున్నప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడనమాట. ముగ్గురు మనుషులు ఆయన ఇంటికి ఎదురుగా వస్తున్నారనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ముగ్గురు మనుషులు ఎవరు అనేది మీరు కామెంట్‌లలో తెలియజేయండి. చాలామంది తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని చెప్పేసి అంటారు. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. నేను కూడా అదే అనుకుంటున్నాను. అయితే ఈ ముగ్గురు మనుషులు అబ్రాహాముకు ఎదురుగా వస్తున్నారు. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు ఎన్ని సార్లు అబ్రాహాముకు ప్రత్యక్షమవుతున్నాడు. దేవుడు అబ్రాహామును ఎంత ప్రేమిస్తున్నాడనేది మనకి ఇందులో స్పష్టంగా అర్థమవుతుంది. ఒకసారి గమనించండి. అబ్రాహామును మొట్టమొదటిగా పిలిచింది దేవుడే. కల్దీల దేశంలోనే ఊర్ అనే ప్రదేశంలో ఉన్నప్పుడు ఒకసారి పిలిచాడు. ఆ తర్వాత అబ్రాహాము యుద్ధం చేసి మన సొదొమ రాజును విడిపించి తీసుకొనొచ్చినప్పుడు మెల్కీసెదెకు రూపంలో ఒకసారి కలిసాడు. అంతకన్నా ముందు ఒకసారి కలిసాడు. ఆ తర్వాత వాగ్దానాల కోసం 2 సార్లు కలిసాడు. మళ్ళీ ఇప్పుడు కలిసాడు. అంటే దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో అబ్రాహాంని, ఎంత పట్టుకొని ఉన్నాడో ఒకసారి గమనించండి మీరు జాగ్రత్తగా. ఎన్ని సార్లు మనకు ముందు వచనాల్లో, ముందు అధ్యాయాల్లో కూడా దేవుడు అబ్రాహాముకు ప్రత్యక్షమైనట్టుగానే మనకు కనబడుతుంది. అంటే ఒక్కసారి దేవుని మాటకు లోబడి నువ్వు దేవుని దగ్గరికి వస్తే దేవుడు నీ కోసం 4 సార్లు, 5 సార్లయినా వస్తాడు అనడానికి ఒక మంచి ఉదాహరణ అనమాట. మనకి ఈ అధ్యాయాలు చదువుతుంటే మనకు అదే అర్థమవుతుంది. ఎన్ని సార్లు అబ్రాహాముకు దేవుడు ప్రత్యక్షమవుతున్నాడు, ఎన్ని సార్లు అబ్రాహాంతో మాట్లాడాలని దేవుడు ఆశపడుతున్నాడు. అబ్రాహాముకు కలవాలని, అబ్రాహాంతో మాట్లాడాలని, అబ్రాహాం అడిగిన కోరిక తీర్చాలని, అబ్రాహాంతో ఉండాలని దేవుడు ఎంత ఆశపడుతున్నాడు. అంటే నువ్వు దేవుని మాట విని దేవునికి విధేయత చూపిస్తే దేవుడు నీతో ఉండడానికి ఇష్టపడతాడనడానికి ఒక మంచి చక్కటి ఉదాహరణ అనమాట ఈ అధ్యాయం కూడా. అబ్రాహాం మొత్తానికైతే ఈ మనుషుల్ని చూడగానే గుర్తుపట్టాడనమాట. గుర్తుపట్టగానే వెంటనే ఏం చేశాడు, సాగిలపడి నమస్కారం చేసేసి, "ప్రభువా! నీ దాసుని కటాక్షము మా మీద ఉండనియ్యండి. మీరు ఇప్పుడు ఖచ్చితంగా ఇక్కడ భోజనం చేయాలి. మీరు ఇక్కడి నుంచి వెళ్ళడానికి లేదు. నేను మీకోసం భోజనం సిద్ధపరుస్తాను. దయచేసి నా కోసం ఇక్కడ ఉండండి" అని చెప్పేసనంటే, "సరే నీకు నచ్చినట్టుగా చెయ్యి" అని చెప్పేసి అంటారనమాట. వెంటనే ఏం చేస్తాడంటే అబ్రాహాం పరిగెత్తుకొని వెళ్ళి మంచిగా మేకపిల్లని సిద్ధం చేసేసి మంచిగా వాళ్ళకొక భోజనాన్ని రెడీ చేస్తాడనమాట. రెడీ చేసిన తర్వాత వాళ్ళు తింటుంటారనమాట. తినేటప్పుడు మాట్లాడతాడనమాట. "నీ భార్య అయిన శారా ఎక్కడుందంటే, ఆమె గుడారంలో ఉంది" అని చెప్పేసి అంటాడనమాట అబ్రాహాం. గుడారంలో ఉందని చెప్పాడు గదా! అయితే మరి అప్పుడు వాళ్ళు చెప్తారనమాట. ఆ ముగ్గురు మనుషులు ఎవరైతే దేవుని రూపంలో వచ్చారో వాళ్ళనమాట. ఆ ముగ్గురు మనుషులు అబ్రాహాంతో "మీదటికి మళ్ళా నెక్స్ట్ ఇయర్ నేను మళ్ళీ నీ దగ్గరికొస్తాను. ఈసారి కలిసినప్పుడు ఖచ్చితంగా నీ చేతిలో బాబు ఉంటాడని" చెప్పేసి చెప్తారనమాట. అప్పుడు శారా ఎనకల నుంచి చూసి నవ్వుతదనమాట. నవ్వి ఆయన ముసలోడయిపోయాడు. నేను ముసలిదాన్ని అయిపోయాను. ఇప్పుడు నాకు స్త్రీ ధర్మం గూడా నిలిచిపోయింది. మరి నాకెట్లా పిల్లలు కలుగుతారు? ఇదంతా అసాధ్యం అని జెప్పేసి నవ్వుతుంటదనమాట. నవ్వుతుంటే అప్పుడు ఆ ముగ్గురు మనుషులంటారు కదా! యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా? దేవునికి అసాధ్యమైంది ఏదైనా ఉందా? అని జెప్పేసి అంటారనమాట. నేను తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది. మళ్ళీ ఈ కాలానికొచ్చినప్పుడు ఖచ్చితంగా నీకు పిల్లోడు పుడతాడని జెప్పేసి వాళ్ళు వాగ్దానం చేస్తారనమాట. యెహోవాకు అసాధ్యమైంది ఏది లేదని జెప్పేసి వాళ్ళు ముగ్గురు చెప్తారనమాట. చెప్పిన తర్వాత "శారా నవ్వుతున్నావు" అని జెప్పేసనంటే, "శారా నేను నవ్వలేదు" అంటదనమాట. అప్పుడు వాళ్ళంటారు, "నువ్వు నవ్వావు వెనకల నుంచి గుడారం నుంచి" అని జెప్పేసి అంటారనమాట. 19 వచనాలు చూసుకున్నట్లయితే, ఆ ముగ్గురు మనుషులు లేచి బయలుదేరతారనమాట. బయలుదేరేటప్పుడు ఒకసారి సొదొమ తట్టు చూస్తారు. సొదొమ తట్టు చూసినప్పుడు, అప్పుడు యెహోవా చెప్తారు గదా! మా ముగ్గురు మనుషులు ఏమంటారు, "నేను చేయబోవు కార్యము అబ్రాహామునకు దాచెదనా." అబ్బా! ఎంత బావుంటుందండి ఈ లైన్ ఒక్కసారి వినండి అసలు ఎంత అంటే దేవుడు ఎంత నమ్ముతున్నాడు అబ్రాహాంని, ఎంత ప్రేమిస్తున్నాడు, ఎంత మంచి స్నేహితునిలా ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, "నేను అబ్రాహాంని దాచిపెడతానా?" మనం అంటాం గదా! "ఏయ్! వాడు నా ఫ్రెండ్ రా! వాడికి తెలవంది ఏమన్నా ఉందా? నేను వాడికి చెప్పకుండా చెయ్యనురా. ఇది మా ఇంట్లో పరిస్థితి. మా ఇంట్లో మా అమ్మకి తెలియకుండా నేను ఏది చేయను. లేదంటే మా భార్యకి చెప్పకుండా నేను ఏది చేయను" అని రకరకాలుగా అంటారు చూసారా? అట్లా దేవుడు ఏమంటున్నాడంటే, "అబ్రాహాముకి చెప్పకుండా నేను చేస్తానా? నేను చేయబో కార్యం అబ్రాహామునకు తెలపకుండా నేను ఉంటానా?" అని చెప్పేసి అబ్రాహాముతోనే అంటున్నాడు. అంటే అబ్రాహాం ఎంత ధన్యుడు చూడండి. అంటే ఎంత దేవుని మాటకు లోబడి ఉండవచ్చు. ఎంత దేవుడిని ప్రేమించి ఉండవచ్చు. దేవుడు కూడా అబ్రాహాంని ఎంత ఇష్టపడుతున్నాడనేది ఆ వచనాల్లో మనకు అర్థమవుతుందనమాట. ఎందుకు అబ్రాహాంని ఇష్టపడుతున్నాడు అంటారంటే తెలుసా? ఎందుకు ఇష్టపడుతున్నాడంటే దేవుడు చెప్తున్నాడు గదా! నేను ఆజ్ఞాపించినది అతడు చేస్తాడు. నేను ఆజ్ఞాపించినట్లుగా అతడు జీవిస్తాడు. అతని తర్వాత పిల్లలకు కూడా ఆజ్ఞలను నేర్పించి వాళ్ళని కూడా నా మార్గంలో నడిపిస్తాడని నాకు తెలుసు. అందుకే నాకు అబ్రాహాం అంటే ఇష్టం అని చెప్పేసి ఆ వచనాల్లో చెప్తున్నాడు. అంటే అబ్రాహాము తన తర్వాతి తరానికి కూడా దేవుని గురించి బోధించి ఆళ్ళ మార్గంలోనే ఉంచుతాడని దేవునికి తెలుసంట. అందుకే అబ్రాహాం అంటే అంత ఇష్టమంట. అంటే మనం నేర్చుకునేది కేవలం మనతోనే పోకూడదు కానీ, మన నెక్స్ట్ జనరేషన్‌కి కూడా మన పిల్లలకు కూడా ఖచ్చితంగా నేర్పాలి. అప్పుడే దేవుడు మనల్ని ఇష్టపడతాడు. అప్పుడే దేవుడు మన దగ్గరికి వస్తాడు. దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడతాడు అనేది ఈ వచనాల ద్వారా మనకు స్పష్టంగా తెలుస్తుందనమాట. చూసుకున్నట్లయితే ఏం జరిగిందంట నెక్స్ట్ 20వ వచనం నుంచి చూసుకున్నట్లయితే
సొదొమ మనుషులను గురించిన పాపము భారమైపోయిందంట. చాలా ఎక్కువైపోయిందంట. ఆ ఎక్కువైపోయి ఆ పాపం అంతా ఏం చేసిందంట, అక్కడున్న చుట్టుపక్కల జనాలు ఆ హింసలు భరించలేక, లేదంటే ఎవరైతే మంచిగున్నారో వాళ్ళ గురించి బాధ ఎక్కువైపోయిందనమాట. ఎవరైతే న్యాయంగా ఉన్నారో, ఎవరైతే బీదలున్నారో, ఎవరైతే ఆ అన్యాయాన్ని సహించుకోలేకపోతున్నారో వారు చేసే మొర ఎక్కువైపోయిందంట. ఆ మొర ఎక్కువైతే తండ్రి సన్నిధికి చేరితే తండ్రి ఏం చేశాడంటే, వాళ్ళు చేసింది నిజమా? కాదా? అంటే వీళ్ళది సంపూర్ణమైందా? లేదా? అంటే మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, ప్రతి ఒక్క మనిషికి సంపూర్ణత అనేది ఉందనమాట. సంపూర్ణత అంటే హ్మ్. మీరు చేసే పాపాలైనా సరే 100% పూర్తి కావాలి. లేదంటే దేవుని కోసం చేసే పనులైనా సరే 100% పూర్తి కావాలన్నమాట. 100% కాకుండా సగం సగం అయ్యాయనుకోండి, దేవుడు మధ్యలో వదిలేస్తాడనమాట. అంటే నువ్వు చనిపోవాలి అని అనుకుంటే ఐదర్ నువ్వు దేవునికి దూరంగాన్నా ఉండాలి. లేదంటే దేవునికి దగ్గరగాన్నా ఉండి దేవుడు చెప్పిన మాటలన్నా 100% నెరవేర్చాలి. అంటే సొదొమ మనుషుల పాపం 100%కి చేరిందా లేదా? నేను చూడబోతున్నాను. నేను వెళ్తున్నాను అక్కడికి అని చెప్పేసి అబ్రాహాముతో చెప్తుండనమాట. అంటే మనం కూడా ఏందంటే ఉంటే దేవునిలో 100% ఉండాలి. లేదంటే దేవునికి దూరంగా ఉండాలి తప్ప ఈ సగం మధ్యలో ఉండకూడదనమాట. అందుకే సొదొమ మనుషుల్ని ఇంతవరకు చంపలేదనమాట. వాళ్ళెంత దుష్టులైనా, ఎంత పాపులైనా వాళ్ళది 100% కాలేదనమాట పాపం. ఆ 100% అయినప్పుడు మాత్రమే వాళ్ళు చనిపోవాలనమాట. అట్లాగే ప్రతి మనిషికి కూడా 100% అయితే వాడు పాపంలో అన్నా ఉండాలి. లేదంటే 100% దేవుని దగ్గరికన్నా రావాలి. ఈ మధ్య తర్వాత అబ్రాహాము దేవునితో మొరపెడుతుంటాడనమాట. ఏమని? ప్రభువా, మరి నా తమ్ముడైన లోతు కూడా ఉన్నాడు గదా! నా తమ్ముని కుమారుడైన లోతు. మరి అతను నీతిమంతుడు. మరి అతన్ని బట్టి మరి ఎట్లా? మరి అతను కూడా నాశనం అయిపోతాడు గదా! కాబట్టి ఒకవేళ ఆ పట్టణంలో దుష్టులతో పాటు నీతిమంతులను కూడా నాశనం చేస్తావంటే, అలా చేయను అని చెప్పేసి అంటాడనమాట. మరి ఎట్లా మరి? నీతిమంతులు ఒక 50 మంది ఉంటే మరి ఎట్లా అంటే, 50 మందిని బట్టి సొదొమ పట్టణాన్ని నాశనం చేయను అని చెప్పేసి అంటాడనమాట. తర్వాత ఏమంటాడు? తర్వాత 30 మంది ఉంటే అంటాడనమాట. 30 మంది ఉంటే అంటే 30 మందిని బట్టి కూడా సొదొమను నాశనం చేయను అంటాడు. ఆ తర్వాత 20 మంది ఉంటే అంటాడు. 20 మందిని బట్టి కూడా నాశనం చేయనని చెప్తాడనమాట. ఆ తర్వాత ఇంక నాకు తెగింపొచ్చేసింది తండ్రి, నీ సన్నిధిలో నేను బతిమాలుతున్నాను, అడుగుతున్నాను. ఒకవేళ 10 మందే ఉంటే అంటే 10 మందిని బట్టి కూడా సొదొమను నాశనం చేయను, వదిలేస్తానని చెప్పేసి అంటాడనమాట. ఆ తర్వాత ఇక అబ్రాహాము ఇంక అంతకన్నా ఎక్కువ మాట్లాడడం బాగోదనుకోని అక్కడి నుంచి వదిలేస్తాడు. ఆ తర్వాత దేవుడు సొదొమ పట్టణానికి వెళ్తాడనమాట. ఆ తర్వాత ఏం జరిగిందనేది మనం నెక్స్ట్ అధ్యాయంలో చూసుకుందాం. మీరు గనుక ఇంతవరకు వచ్చినట్లయితే మన వీడియోని బానే లైక్ చేస్తున్నట్టుగానే అనుకుంటున్నాను. కామెంట్ చేసి చెప్పండి, షేర్ చేయండి. అలాగే ఎవరికైనా ఉపయోగపడుతుందనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి.